ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అఖీరానందన్ హీరోగా సినిమా ఆలోచించడానికి అసలు ఆ పేరు చదవటానికి ఒక వైబ్రెంట్ క్రియేట్ అయిపోతుంది. ఎందుకంటే అఖీరానందన్ అంటే మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఫ్యాన్ బేస్కి అమ్మ మొగుడు లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన ఫ్యాన్ బేస్ సపరేట్ లెవెల్ ఉంటుంది, ఒక రేంజ్ ఉంటుంది, ఒక ఆరా నడుస్తూ ఉంటుంది. అలాంటి క్రౌడ్ పుల్లింగ్ మ్యాన్కి ఆయన వారసుడిగా అఖీరానందన్ గురించి ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఆ ఫోటో ఈ ఫోటో కనిపిస్తుంటేనే ఆ కట్అవుట్కి థియేటర్లో అసలు ఎలా ఉంటుందో పక్కన పెడితే అసలు ఆ ఫొటోస్కే సోషల్ మీడియా తగలడిపోయేటువంటి రేంజ్ కనిపిస్తుంది. మరి అలాంటి వారసుడని చెప్పాలి. అంత హై బజ్ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏ హీరో వారసుడికి లేదని చెప్పాలి. అలాంటి వ్యక్తి కోసం ప్రశాంత్ నీల్ అనేటువంటి ఒక డైరెక్టరు సలార్, కేజీఎఫ్ ఒక రేంజ్లో అసలు పాన్ ఇండియా లెవెల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి హై వోల్టేజ్ మూవీస్ని అందించినటువంటి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అఖీరానందన్ సినిమా చేయబోతున్నాడు అంటే ఇంకా ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించడమే. ఫ్యాన్స్ ఇంకా నిద్రపోకుండా ఆ సినిమాకి సంబంధించిన ఒక్క స్టిల్ నుంచి మొదలు పెడితే సినిమా థియేటర్లో పడే వరకు కూడా ఇంకా అసలు ఒక రేంజ్లో ఆ వైబ్ క్రియేట్ అవుతూ ఉంటుంది. మరి నిజమేనా, అవునా కాదా అంటే సోషల్ మీడియాలో కొన్ని వెబ్సైట్లో అయితే ప్రజెంట్ ఇదే చర్చ నడుస్తూ ఉంది. వాళ్ళిద్దరికీ సంబంధించి ఇప్పటికే ప్రశాంత్ నీల్ గారు అఖీరానందన్ కోసం ఒక స్టోరీని పవన్ కళ్యాణ్ గారికి వినిపించారట. పవన్ కళ్యాణ్ గారికి విపరీతంగా నచ్చేసిందట. ఆ తర్వాత వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఎవరితో ఈ సినిమాని అంటే ఏ ప్రొడ్యూసర్తో లాంచ్ చేయించాలి అంటే గతంలో ఇప్పటికే మనకి అఖీరానందన్ మీద కర్చీఫ్ వేసి కూర్చున్నటువంటి వ్యక్తి రామ్ చరణ్ గారు అని చెప్పాలి. గ్లోబల్ స్టార్గా తన రేంజ్ ఏంటో రోజుకి పెంచేసుకుంటున్నటువంటి రామ్ చరణ్ గారు ఈరోజు అఖీరానందన్ని మనకు లాంచ్ చేస్తారు అని చెప్పి గతంలోనే ఆయన ఒక అనౌన్స్మెంట్ చేశారు. మరి అలాంటి ఆయన ప్రొడ్యూసర్గా ప్రశాంత్ నీల్ అంటే రామ్ చరణ్ గారు ప్రొడ్యూసర్గా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖీరానందన్ సినిమా అంటే ఇంక ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పండి. అందుకే పవన్ కళ్యాణ్ గారు వెంటనే రామ్ చరణ్కి వినిపించండి ఈ స్టోరీని అని చెప్పి పంపించారట. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే చాలా స్టోరీస్ వింటున్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. బట్ ఇది గనక నిజమైతే ఇంకా ఊహించుకోండి. బట్ ఇప్పట్లో అయితే పాసిబుల్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారు ఓ పక్క జూనియర్ ఎన్టీఆర్ గారితో డ్రాగన్ సినిమాలో చాలా బిజీగా ఉన్నారు. సలార్ పార్ట్ 2కి సంబంధించి కూడా ఆయన సిద్ధం చేసుకుని ప్రభాస్ గారి కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో నాకు తెలిసి ఈ రెండు అయిన తర్వాత కానీ అఖీరానందన్ సినిమా ఒకవేళ అనుకుంటే పట్టాలెక్కేటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ లేదు. బట్ ఇదంతా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తే కానీ నిజం ఉందా లేదా అంటే మనం అయితే ప్రజెంట్ చెప్పలేం. ప్రముఖ వెబ్సైట్లు చాలా అదే పనిగా ఈ కథనాన్ని అయితే చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బట్ నిజంగా అలాంటి కాంబినేషన్ అంటే ఫిక్స్ అయితే ఇంకా ఎలా ఉంటుందో, ఇంకా ఎలాంటి సినిమా థియేటర్లో పడుతుందో, ఇంకా పాన్ ఇండియా లెవెల్ కాదు అంతకు మించి అఖీరానందన్ని ఒకటేసారి లాంచ్ చేయటం మనం చూడబోతున్నాం అని మాత్రం చెప్పుకోవచ్చు. ఉంటే మాత్రం ఇంకా ఫ్యాన్స్కి పండగని చెప్పాలి.